నమస్కారం అండి. కన్యా రాశి వారికి ఈ సమాచారం ఈరోజు మీ కంట పడింది అంటే అది ఆ పరమేశ్వరుని సంకల్పమేనండి. కన్యా రాశి వారు పడుతున్న కష్టాలను చూసి ఆ భగవంతుడే మీకు ఒక మార్గాన్ని చూపించడానికి ఈ వీడియోను మీ ముందుకు పంపారని భావించి చివరి వరకు చూడండి. మధ్యలో ఆపేస్తే మీకు అందాల్సిన ఒక కీలకమైన హెచ్చరికను మీరు మిస్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో భక్తితో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. అయితే గురు భగవానుడు ఉచ్చస్థితిలో లాభస్థానాన్ని అంటే 11వ ఇల్లు ప్రభావితం చేయడం అనేది మీ జీవితంలో ఒక అరుదైన అదృష్టం అండి. జూన్ 25, 26 తేదీల్లో మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోరికలు, కలలు సాకారమయ్యే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చేసిన చిన్న ప్రయత్నానికి కూడా ఇప్పుడు 10ంతల ఫలితం దక్కబోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ చివరి రోజుల్లో ఊహించని ధనలాభాన్ని చూస్తారు. ఇది మీ కష్టానికి దేవుడు ఇచ్చే కానుక అని నమ్మండి. జూన్ 21న కుజుడు 8వ ఇంటి నుంచి బయటకు రావడం మీ పాలిట నిజంగా సంజీవని అండి. ఈ జూన్ 26, 27 తేదీలలో మీరు దీన్ని ప్రత్యక్షంగా అనుభవించబోతున్నారు. గత కొన్ని నెలలుగా మిమ్మల్ని వేధించిన ఆ మానసిక ఒత్తిడి, తెలియని ఆందోళనలు మరియు ఆరోగ్య సమస్యలు మెల్లమెల్లగా మాయమైపోతాయండి. ఇప్పుడు మీ మనసులో ఒక అద్భుతమైన ప్రశాంతతను మీరు గమనిస్తారు. ఆకస్మిక ప్రమాదాల భయం కానీ లేదా కోర్టు కేసుల వంటి చట్టపరమైన చిక్కులు కానీ ఉంటే అవి ఈ 4 రోజుల్లో సర్దుబాటు అవుతాయి. మీరు ఇప్పుడు భయం నుంచి విముక్తులయ్యారు. ధైర్యంగా ముందుకు సాగండి. జూన్ 15 తర్వాత కర్మస్థానంలోనికి సూర్యుడి ప్రవేశం అంటే మీకు వృత్తిపరంగా అధికారాన్ని ఇస్తుంది. జూన్ 27 నాటికి ఆఫీస్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఉన్నతాధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తాయి. మీరు ప్రాజెక్ట్ లీడర్గా లేదంటే టీం మేనేజర్లుగా ఉండే ఈ చివరి రోజుల్లో మీ టీం ద్వారా గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక ప్రమోషన్ లేదంటే శాలరీ హైక్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే అది ఈ చివరి రోజుల్లోనే కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు కేవలం ఉద్యోగులు కాదండి, ఇప్పుడు మీరు అధికారంలోనికి వస్తున్నారు. కన్యా రాశి వారు జూన్ చివరి రోజులు అంటే జూన్ 25, 26, 27 తేదీలు మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న ఆకస్మిక ఇబ్బందులు, మానసిక సంఘర్షణలన్నీ కూడా ఈ రోజులతో పూర్తిగా ముగిసిపోతున్నాయి. ఈ చివరి 3 రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి వారికి మిమ్మల్ని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక మీది ఒక అద్భుతమైన వ్యక్తిత్వం అండి. మీరు చాలా అంటే చాలా మంచివారు. ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు. కానీ మీలో ఉన్న ఒకే ఒక్క లోపం ఏంటంటే మీ మనసులోని అసలైన భావాలను, ఆ వేదనను ఎప్పుడు బయటకు వ్యక్తపరచరు. లోపల ఎన్ని అలజడులు ఉన్నా, ఎన్ని కన్నీళ్లు ఉన్నా సరే ఆ ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ కూడా మీలోనే దాచుకుని ఎదుటి వారితో మాత్రం ఎప్పుడు మర్యాదగా, మంచికి మంచిగా, చెడుకి చెడుగా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు పుట్టుకతోని శ్రమజీవులు. కష్టపడడం అనేది మీ రక్తంలోనే ఉంది. చిన్నప్పటి నుంచి కూడా మీరు మీ కష్టార్జితాన్ని అంతా తీసుకొచ్చి మీ కుటుంబం కోసమే దారిపోశారు. మీ సొంత లాభం కంటే కూడా మీ కుటుంబం సంక్షేమంగా ఉండాలి, మీ వారు ఎదగాలి, మీ ఇంటి గౌరవం పెరగాలి అన్న బరువు బాధ్యతల మీదనే మీ శ్రద్ధ అంతా కూడా ఉంటుంది. మీరు ఎవరికైనా మాట రూపంలో కానీ పని రూపంలో కానీ హాని చేయాలి అని కలలో కూడా అనుకోరు. కానీ విధి వైపరీత్యం ఏంటంటే మంచివారికే భగవంతుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడు అన్న సామెత కన్యా రాశి వారి విషయంలో అక్షరాల నిజమవుతుందండి. అయితే ఇక్కడ మీరు ఒక కఠినమైన వాస్తవాన్ని ఒప్పుకోవాలి. మీరు ఎవరి బాగు కోసమైతే ప్రాకులాడారో, ఎవరి ఎదుగుదల చూసి మురిసిపోయారో, ఎవరినైతే నావారు అని గుండెల్లో పెట్టుకున్నారో అటువంటి వారు ఇప్పుడు మీకు వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు. మీ ఎదుగుదలను మీ చుట్టూ ఉన్నవారే చూడలేకపోయేవాళ్ళు. దురదృష్టవశాత్తు కన్యా రాశి వారికి బయట శత్రువుల కంటే కూడా సొంత బంధుమిత్ర వర్గంలోనే శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారండి. మీ పతనం చూడాలని, మీరు ఎప్పుడెప్పుడు కిందకు పడిపోతారా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు డబ్బు లేక గిలగిల కొట్టుకుంటూ మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటే చూసి సంబరపడే ఒక రకమైన రాక్షసానందం పొందేవారు మీ రక్త సంబంధికుల్లోనే ఉన్నారనేది పచ్చి నిజమండి. మీరు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటే గనక, మీ ఇంట్లో దెబ్బలాటలు జరుగుతూ ఉంటే వారు లోపల మురిసిపోతూ ఉంటారు. ప్రేమ లేని మనుషులు రాక్షసులతో సమానమండి. మిమ్మల్ని అవసరాల కోసం వాడుకుని పని అయిపోయాక కూరలో కరివేపాకులాగా తీసి పారేసే మనస్తత్వం ఉన్నవారు మీ చుట్టూ ముసుగు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. కన్యా రాశి వారికి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుందండి. మీ మదిలో ఏదైతే అనుకుంటారో మీ గతిలో అదే జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడు ఎదుటి వారికి మంచి జరగాలని కోరుకుంటారు. కాబట్టి ఆ పరమేశ్వరుడు మీకు ఎన్ని కష్టాలు ఇచ్చినా, ఎన్ని సమస్యలు ఇచ్చినా సరే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక రూపంలో మీకు ఉపశమనం లభిస్తూనే ఉంటుంది. మీ శత్రువులు మీ పతనాన్ని చూడాలని ఎన్ని కుట్రలు చేసినా దానికి వ్యతిరేక ఫలితంగా మీకు మంచిగా జరుగుతుందండి. గుర్తుంచుకోండి, కన్యా రాశి వారికి బంధుమిత్రుల వర్గంలోనే శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎవరి
ఎవరిని పడితే వారిని నమ్మకండి. మీ మనసులోని రహస్యాలను, ఆర్థిక విషయాలను ఎవరికీ చెప్పకండి. ఇన్నాళ్ళు మీరు ఇతరుల కోసం బ్రతికారు. ఇకనైనా మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకంటే రేపు మీకు ఏదైనా కష్టం వస్తే ఇన్నాళ్ళు మిమ్మల్ని వాడుకున్న వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. కాబట్టి మీ జాగ్రత్తలు మీరు ఉండటం చాలా ముఖ్యమండి. అయితే కన్యా రాశి వారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడప్పుడు మీ ఇంట్లో గొడవలు రావచ్చు, ఇబ్బందికరమైన వాతావరణము ఏర్పడవచ్చు. అంత మాత్రానికే ఒకరినొకరు వదిలించుకోవాలని చూడకండి. మీ కోపం, ఆవేశం వల్ల మీరు మీ భాగస్వామిని చాలా బాధ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. తన కోపమే తన శత్రువు అనే సూత్రాన్ని గుర్తించుకోండి. మీ ఆవేశం మీ విలువను తగ్గిస్తుంది తప్ప పెంచదండి. పెద్దలు చెబుతూ ఉంటారు, మాట పొదుపుగా ఉండాలి అని, పని ఎక్కువగా ఉండాలి అని. మీ ఇంట్లోని వ్యక్తిగత విషయాలను, మీ కథలను బయట స్నేహితులతో చర్చించడం వల్ల మీకు 1% కూడా లాభం ఉండదండి. దానివల్ల బాధలు పెరుగుతాయి తప్ప తగ్గవు. కాబట్టి అనవసర చర్చలకు స్వస్తి చెప్పి మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలతో ఈ మార్చి చివరి రోజులు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అయితే గురువు ఉచ్చస్థితిలో అంటే లాభస్థానంలో 11వ ఇంటిలో ఉండడం వల్ల ఈ 2 రోజులు మీకు అద్భుతమైన ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టబోతున్నాయి. మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉన్న లాభాలు, రావాల్సిన బకాయిలు ఈ జూన్ 25, 26 తేదీల మీ చేతికి అందుతాయండి. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ కష్టానికి దక్కే గుర్తింపు కూడా. భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న వారికి లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజులు అత్యంత శుభప్రదమండి. జూన్ 15 తర్వాత కర్మస్థానంలో ఉన్న సూర్యుడు ఇప్పుడు జూన్ 26, 27 తేదీలలో తన పూర్తి ప్రభావాన్ని చూపుతాడు. ఆఫీస్లో మీ నాయకత్వ లక్షణాలు అందరికీ కనిపిస్తాయి. అయితే జూన్ 27 నాటికి ఉన్నత అధికారుల నుంచి కూడా మీకు అభినందనలు అందటం లేదా మీ ప్రమోషన్ గురించి అధికారిక సమాచారం రావటం కూడా ఖాయమండి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం కూడా వచ్చేసింది. గత కొంతకాలంగా అష్టమ స్థానంలోని కుజుని వల్ల మీరు పడ్డ శారీరక అలసట, ఆకస్మిక చికాకులు ఈ చివరి 3 రోజుల్లో పూర్తిగా తొలగిపోతాయండి. జూన్ 27 నాటికి మీరు మునుపటి కంటే మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా తయారవుతారు. ఆకస్మిక ప్రమాదాల భయం కానీ లేదా మనసులో ఉన్న ఆందోళన కానీ ఇప్పుడు పూర్తిగా మాయమై మీలో ఒక ప్రశాంతమైన ధైర్యం చోటు చేసుకుంటుంది. జూన్ 25న ఆర్థిక లాభాల కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేయండి. 26వ తేదీన కుటుంబ సభ్యులతో సమయం గడపండి, బంధాలు బలపడతాయండి. జూన్ 27న వృత్తిపరంగా ఒక పెద్ద విజయాన్ని అందుకోబోతున్నారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. అయితే గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా బారులు తీరాయండి. జూన్ చివరి రోజులు మీకు అదృష్టాన్ని కురిపించబోతున్నాయి. మీరు పడ్డ కష్టం వృధా పోదు. నమ్మకంతో ముందుకు సాగండి. మీకు బంగారు భవిష్యత్తును కూడా ఇవ్వబోతుంది. అయితే గురు భగవానుడు లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం అనేది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. జూన్ 25, 26 తేదీల్లో మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఆర్థిక కోరికలు సాకారమవుతాయి. ముఖ్యంగా వ్యాపార విస్తరణలో ఉన్న వారికి ఈ సమయంలో అద్భుతమైన ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది. ఇక శుక్రుడు కూడా గురువుతో కలవటం వల్ల జూన్ 27 నాటికి మీరు ఊహించని ధన లాభాన్ని చూస్తారు. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదండి, మీ ప్రతిభకు దక్కే గుర్తింపు కూడా. అయితే జూన్ 15 తర్వాత సూర్యుడు 10వ ఇంట అంటే మిథునంలో సంచరించడం వల్ల మీకు వృత్తిపరంగా అధికారం చేతికి వస్తుంది. అయితే జూన్ 26, 27 తేదీలలో ఆఫీస్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరగడమే కాకుండా ప్రభుత్వ లేదంటే ఉన్నత స్థాయి పనుల్లో మీరు విజయం సాధిస్తారండి. మీ టీం లీడర్లుగా ఉంటే మీ నిర్ణయాలు మీ టీంకి గొప్ప విజయాలను అందిస్తుంది. గత కొంతకాలంగా కుజుని ప్రభావం వల్ల మీరు ఆరోగ్యపరంగా వాహనాల విషయంలో ఆందోళన చెందారు. కానీ జూన్ 21 తర్వాత కుజుడు 9వ ఇంట ప్రవేశించడం అంటే ఇక మీకు భాగ్యోదయం మొదలైనట్టే. జూన్ 25, 26, 27 తేదీల్లో మీకు దైవానుగ్రహం తోడై ఆకస్మిక ఇబ్బందులు తొలగిపోతాయి. బుధుడు 11వ ఇంట ఉండి వ్యాపార విస్తరణకు సహకరిస్తున్నాడు. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే కెరియర్ నిర్ణయాలు చాలా తెలివైనవిగా నిలుస్తాయండి. అయితే లగ్నాధిపతి బుధుడు మరియు సూర్యుడు కర్మస్థానంలో శక్తివంతంగా ఉండటం వల్ల ఈ 2 రోజులు మీ కార్యాలయంలో ఒక పవర్ డేస్ అని చెప్పాలి. ఆఫీస్లో ప్రతి పని మీ కన్నుసన్నల్లోనే జరుగుతుంది. అంటే మీరు చెప్పిన మాటకి ఇప్పుడు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా మీరు ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఆ పెండింగ్ ప్రమోషన్ లేదంటే హోదాను ఈ జూన్ 25, 26 తేదీలలో మీరు అందుకునే అవకాశాలు 90% ఎక్కువగా ఉన్నాయండి. ఇక జూన్ 27 నాటికి మీ నాయకత్వ ప్రతిభకు యాజమాన్యం ఫిదా అవ్వడం మీరు గమనిస్తారు. ఒక టీం లీడర్గా లేదంటే బాధ్యతాయుతమైన ఉద్యోగిగా మీరు తీసుకునే నిర్ణయాలు కంపెనీకి లాభాలను తెచ్చిపెడతాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటే రాజకీయ నాయకులకు ఈ రోజుల్లో సమాజంలో తిరుగులేని కీర్తి, అధికారం లభిస్తుంది.
11వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు ఉండడం వలన మీ పై అధికారుల పూర్తి ఆశీస్సులు మీకు ఉంటాయని నేను గట్టిగా చెప్పగలనండి. అయితే లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న గురు భగవానుడు మీకు సిరులు కురిపిస్తున్నాడు. ఈ జూన్ 25, 26 తేదీలో మీరు వ్యాపారంలో కొత్త బ్రాంచ్లు తెరవటానికి లేదంటే కొత్త రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. వ్యాపారం అమాంతంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా మీడియా, కళలు మరియు ఫుడ్ బిజినెస్ ఉన్నవారికి కస్టమర్ల తాకిడి విపరీతంగా పెరగటం మీరు కళ్ళారా చూస్తారండి. జూన్ 26, 27 తేదీల నాటికి సప్తమ స్థానంలో ఉన్న శనిదేవుని ప్రభావం వల్ల మీ వ్యాపార భాగస్వామ్యాల్లో ఒక అద్భుతమైన స్థిరత్వం ఏర్పడుతుంది. గతంలో భాగస్వామ్యాలతో ఉన్న చిన్న చిన్న గొడవలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు నమ్మకమైన వ్యక్తుల నుంచి కొత్త పెట్టుబడులు అందుతాయన్నమాట. జూన్ 27 నాటికి మీరు వ్యాపారంలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలను తెచ్చిపెట్టి పునాదిగా మారబోతుంది. అయితే 11వ ఇంట ఉన్న మహాగ్రహ కూటమి 25, 26 తేదీల్లో మీకు ఆర్థికంగా ఊహించని శుభవార్తలను అందించబోతుంది. గతంలో మీరు చేసిన షేర్ మార్కెట్ లేదంటే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇప్పుడు అద్భుతమైన రిటర్న్స్ని ఇవ్వడం మొదలు పెడుతున్నాయండి. అయితే ఇది కేవలం ధనలాభం మాత్రమే కాదు, మీ ఆర్థిక స్థిరత్వం మరింత బలపడే సమయం. మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు మీకు అందబోతున్నాయి. జూన్ 27 నాటికి మీ ఆర్థిక ప్రవాహం మరింత సుగమం అవుతుంది. ఎన్నాళ్లుగానూ వసూలు కాకుండా ఆగిపోయిన ఆ మొండి బకాయిలు కూడా ఇప్పుడు మీ చేతికి అందే అవకాశము ఉంటుంది. ఈ సమయం మీకు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబం కోసం, మీ సంతోషం కోసం మీరు చేసే ఈ ఖర్చు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పిత్రార్జితం లేదంటే ప్రభుత్వ సంబంధిత పనుల ద్వారా వచ్చే ఆదాయం మీ ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేస్తుందన్నమాట. అష్టమ స్థానాన్ని కుదుడు వదిలి వెళ్ళడం మీ ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం లాంటిదండి. అయితే జూన్ 25, 26 తేదీల్లో మీరు మీలో ఒక కొత్త ప్రాణశక్తిని, ఉత్సాహాన్ని గమనిస్తారు. గతంలో మిమ్మల్ని బాధిస్తున్న ఉదర సంబంధిత సమస్యలు, అనవసరమైన ఆందోళనలు పూర్తిగా తగ్గిపోయి మీ మాటలో ఒక కొత్త ఉత్సాహం, కళ్ళల్లో కొత్త కాంతిని మీరు అనుభవిస్తారు. ఇది కేవలం ఒక మార్పు కాదండి, మీ జీవశక్తి రెట్టింపు అయ్యే సమయం అన్నమాట. జూన్ 27 నాటికి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ సంపూర్ణ ప్రశాంతతను పొందుతారనమాట. అయితే గతంలో ప్రయాణాల్లో లేదంటే ఎలక్ట్రికల్ వస్తువుల వాడకంలో మీకు ఉన్న భయం కూడా ఇప్పుడు తొలగిపోతుంది. లాభస్థానంలో ఉన్న గురువు యొక్క అమృత దృష్టి మీ శారీరక మరియు మానసిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. మీరు ఇప్పుడు చాలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా, ఏ రకమైన భయం లేని వ్యక్తిగా కనిపిస్తారు. అయితే గురువు, శుక్రుల కలయిక మీ కుటుంబంలో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుందండి. జూన్ 25, 26 తేదీలో మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంటుంది. మీ పెద్దల ఆశీస్సులు ఇప్పుడు మీకు ఒక రక్షా కవచంలాగా ఉన్నాయి. వారి సలహాలు మీకు దిశానిర్దేశం చేస్తాయన్నమాట. అయితే మిత్రులు మరియు అన్నదమ్ముల నుంచి మీరు ఊహించని స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి. ఇది మీలో ఒక కొత్త భరోసాను నింపుతుందన్నమాట. సప్తమంలో శని ఉన్నా సరే 11వ ఇంట ఉన్న గురువు, శుక్రుల బలం వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి అద్భుతమైన సంబంధాలను కుదురుస్తుంది. అయితే జూన్ 27 నాటికి మీ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆ బంధం మరింత దృఢంగా, మధురంగా మారటం మీరు ప్రత్యక్షంగా గమనిస్తారు. ఇది కేవలం అనుబంధం మాత్రమే కాదండి, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం రెట్టింపు అయ్యే సమయం. లగ్నాధిపతి బుధుడు కర్మస్థానంలో బలంగా ఉండడం అంటే మీ ఏకాగ్రత ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంటుంది. జూన్ 25, 26 తేదీల్లో మీరు చదివే ప్రతి అంశం మీ మెదడులో స్పష్టంగా ముద్రించబడుతుంది. ముఖ్యంగా రీసెర్చ్, ఐటీ మరియు ఆర్థిక రంగాల విద్యార్థులకు ఈ 2 రోజులు అద్భుతమైన ఐడియాలు వస్తాయి. మీరు చేస్తున్న ప్రాజెక్టులకు గొప్ప గుర్తింపు కూడా లభిస్తుంది. జూన్ 27 నాటికి లాభస్థానంలో ఉన్న ఉచ్చ గురువుల అంటే గురువు అనుగ్రహం వల్ల మీకు అద్భుతమైన శుభవార్తలు అందుబోతున్నాయండి. అయితే ప్రముఖ విశ్వవిద్యాలయంలో సీటు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజుల్లో ఆ ఆశ నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరు కేవలం స్థానికంగా కాదండి, జాతీయ లేదంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించే దిశలో అడుగులు వేస్తున్నారు. అయితే 11వ ఇంట ఉన్న గురువు యొక్క ఇచ్చే రాజయోగాన్ని మీరు పదిలపరుచుకోవాలి అండి. జూన్ 25న మీరు దక్షిణామూర్తిని లేదంటే గురు దత్తాత్రేయుని దర్శించుకోవడం చాలా ముఖ్యం. పసుపు వస్త్రాలు ధరించి వారిని ఆరాధించడం వల్ల మీ ఆర్థిక వృద్ధికి అడ్డుపడే ఏ చిన్న ఆటంకం కూడా ఉండదు. ఇది మీ సంపదను, కీర్తిని జీవితాంతం స్థిరంగా ఉంచుతుంది. జూన్ 26న శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మీ లగ్నాధిపతి బుధుడి బలం ఈ రోజుల్లో అత్యంత కీలకం. మీరు మీ కెరియర్లో శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి ఈ పారాయణం ఒక ఆధ్యాత్మిక కవచంలాగా పనిచేస్తుంది. ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు తీసుకునే నిర్ణయాలు తిరుగులేని విజయాలను అందించేలాగా చేస్తుంది. జూన్ 27 నాటికి కుజుని ప్రభావం వల్ల ఏదైనా స్వల్ప ఇబ్బందులు మిగిలి ఉంటే కనుక వాటిని పూర్తిగా తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా స్మరించుకోండి.
ఈరోజు పేదలకు ఎర్ర కందిపప్పు లేదా మీకు తోచిన సహాయం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అశుభ ఫలితాలు పూర్తిగా పటాపంచలై శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. గృహంలో అశాంతి, చిన్న చిన్న అహంకారాలు తలెత్తకుండా ఉండడానికి జూన్ 24, 25, 26, 27 తేదీల్లో ఉదయం సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఉన్న గొడవలు సర్దుమణిగి కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత నెలకొంటుంది. ఇది మీ తల్లి గారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ పరిహారాలు కేవలం మీ మనసు నిశ్చలం చేసే సాధనాలు మాత్రమే. జూన్ చివరి రోజులు మీ జీవితాన్ని ఒక గొప్ప గమ్యం వైపు నడిపిస్తాయి. మీరు చాలా నిశ్చయంతో, ఓపికతో ఉండండి. మీ గెలుపుకి ఇప్పుడు ఏ అడ్డంకి లేదు. విశ్వాసంతో ముందుకు సాగండి. అంతా మంచిగా జరుగుతుంది. జయ శ్రీకృష్ణ.